స్వర్ణముఖి నదిలో యువకులు ఈతకొచ్చి గల్లంతైనటువంటి పరిస్థితి. పోలీసులు తీవ్ర స్థాయిలో తప్పినటువంటి పిల్లల కోసం గాలింపు చర్యలు చేస్తున్నారు. చీకటి పడింది అయినా కూడా పోలీసులంతా కూడా బలగాలంతా కూడా స్వర్ణముఖి నది వద్దకు వచ్చారు. ఎస్పీ గారు కూడా ఇక్కడ చేరుకుని పూర్తి స్థాయిలో ఈ యొక్క పర్యవేక్షిస్తున్నారు. పిల్లలు తప్పినటువంటి వారినంతా కూడా డ్రోన్ కెమెరా ద్వారా కూడా పూర్తిగా ఈ యొక్క స్వర్ణముఖి నదిని అంతా కూడా జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అంతా పాటు ఎస్పీ గారు ఉన్నారు. సార్, ఈ చీకటి పడింది, డ్రోన్తో కూడా మీరు ఇప్పటికే గాలిస్తున్నారు, ఎలాంటి సాగుతున్నారు సార్ చర్యలు? 4:30 సాయంత్రం 4:30 సమయంలో వేదాంతపురం గ్రామం అంటే తిరుచానూరు మండలంలో ఒక 7 మంది విద్యార్థులు దాదాపు ఇంటర్ పైన డ్రాప్ అవుట్స్ కొంతమంది ఈత కోసం స్వర్ణముఖి నదిలోకి వచ్చారు. యాక్చువల్గా వరద వస్తుంది, పిల్లలు ఇది యాక్చువల్గా ఇది మెయిన్ అప్రోచ్ రోడ్ కూడా కాదు, దీంట్లో రావడం జరిగింది. అందులో 3 ఇమ్మీడియట్గా బయటకు వచ్చేసారు. 4 నదీ ప్రవాహంలో వెళ్ళినట్టుగా తెలిసి ఇమ్మీడియట్గా మా వారు ఇమ్మీడియట్గా వచ్చారు. సో అప్పటికే 5:30, 6 అయింది. డ్రోన్ సహాయంతో ఇద్దరిని ఇమ్మీడియట్గా ఐడెంటిఫై చేశారు. రిమైనింగ్ 2 పర్సన్స్ కోసం వెరిఫై చేయడం జరుగుతుంది. రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ చేస్తాం. అంటే వరద కూడా కొంచెం తీవ్రంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నైట్ అంతా కూడా గాలించేటువంటి ప్రయత్నం. విల్ టేక్ కేర్ అండ్ తప్పకుండా రెస్క్యూ ఆపరేషన్ చేస్తాము. ఎస్డిఆర్ఎఫ్ ఉంది, పోలీసు డ్రోన్ సాయంతో చేస్తాం. ఏదైతే ఎస్పీ గారు కూడా పూర్తి స్థాయిలో ఆ యొక్క మిగిలినటువంటి 2 పిల్లల కోసం కూడా నైట్ అంతా కూడా కంపల్సరీ మేము డ్రోన్ సహాయంతో, అదే రకంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా చేరుకున్నాయి. ఖచ్చితంగా మేమంతా దాన్ని నైట్ అంతా కూడా వర్షం పడిన ఎంత చీకటి అయినా కూడా ఎవరైతే తప్పినటువంటి మిగిలినటువంటి పిల్లల కోసం కూడా గాలిస్తామంటూ కూడా పోలీసులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి మనం విజువల్స్లో చూడవచ్చు. ఈ యొక్క స్వర్ణముఖి నది వద్ద కుటుంబాలు దాదాపు 4 పిల్లలు మిస్ అయ్యారు. మొత్తం 7 మంది ఇక్కడికి చేరుకున్నారు. 7 మందిలో 3 బయటే ఉన్నారు. మిగిలినటువంటి 4 పిల్లలు ఆ యొక్క స్వర్ణముఖి నదిలో ఈతకు లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి నేపథ్యంలోనే 4 పిల్లలు కూడా పూర్తిగా ఏదైతే మనం చూస్తున్నామో అక్కడ ఒక మట్టి దిబ్బలాగుంది. ఆ దిబ్బ మీద పైకెక్కి అందరూ కూడా లోపలికి దూకేటువంటి ప్రయత్నం చేశారు. మొదటగా ఒక అబ్బాయి లోపలికి వెళ్ళాడు. తర్వాత ఆ అబ్బాయి కోసం మరో కొంతమంది వెళ్ళినటువంటి పరిస్థితి. దాంతో ప్రకాష్ అని ఒక అబ్బాయి, బాలు, అదే రకంగా తేజ, మునిచంద్ర అనేటువంటి అబ్బాయి కూడా లోపలికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఆర్తనాదాలు, తల్లిదండ్రుల ఆర్తనాదాలు మాత్రం ఇక్కడ మనం చూసిన కన్నీరు తెప్పిస్తుందని చెప్పాలి. ఎందుకంటే కుటుంబ సభ్యులంతా కూడా పిల్లలు స్కూల్ వెళ్ళారు, వస్తారు, మరి కాసేపు ఇంటికి వస్తారు, ఎక్కడో ఆడుకోవడానికి వెళ్ళారు అనేసి భావించాం. ఈ రకంగా మృతదేహాలతో కూడా వస్తారనేసి మేము ఎక్స్పెక్ట్ చేయలేదంటూ కూడా తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగారని చెప్పాలి. పూర్తిగా చీకటి పడిపోయింది. పోలీసులు మాత్రం ఆ యొక్క సహాయచర్యలు ఏదైతే బాడీలు తప్పినటువంటి మిగిలిన పిల్లలు కూడా ఎక్కడ ఉన్నారు అనే కోణంలో ఎతికేందుకు తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇది మొత్తం కూడా స్వర్ణముఖి నది ఇప్పుడు ఇటీవల కురిసినటువంటి వర్షానికి కూడా తీవ్ర స్థాయిలో ఇక ప్రవాహం కూడా ప్రవహిస్తుందని చెప్పాలి. పూర్తిగా ఈ మట్టి ఏదైతే ఇసుకలు ఎత్తేటువంటి ఇసుక మాఫియా అంతా కూడా లోడేటువంటి క్రమం ఎక్కువగా స్వర్ణముఖి నదిలో ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆ గుంతలు కూడా ఎక్కువ లోతైనటువంటి గుంతలు ఉంటాయి. అది గుర్తించినటువంటి ఆ పిల్లలంతా కూడా ఈ యొక్క దీంతోకి ఈత కొండ రావడం జరిగింది. ఒక్కసారిగా ప్రాణాలు తీసుకున్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పాలి. అయితే ఎవరు 4 తప్పయ్యారు. దాంతో ఇప్పటికీ 2 బాడీలు అయితే దొరికాయి. మరో 2 కోసం కూడా పూర్తిగా గాలిస్తున్నారు. అది ఎక్కడి దాకా వెళ్ళాయి, అసలు ఈ ప్రాంతం ఈ ఎక్కడైతే సంఘటన జరిగిన ఈ ప్రాంతంలో ఉన్నారా లేకపోతే ఎక్కడున్నారనే కోణంలో మాత్రం పోలీసులు పూర్తిగా ఇదంతా కూడా జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. మన డ్రోన్ కెమెరా ద్వారా పూర్తిగా అన్వేషిస్తూ ఇదంతా చూడొచ్చు. తల్లిదండ్రులంతా కూడా బోరున విలపిస్తూ మా బిడ్డ ఎక్కడో ఆడుకునేదానికి వెళ్ళాడు, వస్తాడనేసి కూడా ఎదురు చూస్తున్నటువంటి తల్లిదండ్రులంతా కూడా శ్లోక సంద్రంలో మునిగిపోతున్నారని చెప్పాలి. ఇప్పుడే వస్తానమ్మా, ఇక్కడ ఆడుకొని వస్తానని చెప్పి వెళ్ళినటువంటి బిడ్డలు జీర్ణించుకోలేకపోతున్నట్టు కూడా ప్రతి తల్లిదండ్రులు కన్నీరు మునిగిపోతున్నటువంటి పరిస్థితి. ఒక అబ్బాయి అయితే ఇవాళ బర్త్డే అతంది, ఆ అబ్బాయి కూడా పరిస్థితి. గ్రామం మొత్తం కూడా వేదాంతపురం పంచాయతీకి సంబంధించినటువంటి అగ్రహారం గ్రామస్తుల పిల్లలు వీళ్ళంతా కూడా ఆడుకునేది ఏదో సరదాగా ఈత కొడదామనేసి వచ్చి ఈ రకంగా ప్రాణాల మీద తెచ్చుకున్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పాలి. పోలీసులు మిగిలినటువంటి ఆ 2 పిల్లల కోసం ఎవరైతే ఇంకా తప్పయ్యారో వాళ్ళ కోసం పూర్తి స్థాయిలో అయితే గాలింపు చర్యలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, వేదాంతపురం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.